చిత్తూరులో దోమల వృద్ధిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ అరుణ తెలిపారు. నగరంలోని బాలాజీ కాలనీ, ఓబనపల్లి ప్రాంతాల్లో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో వెక్టోబాక్ బయాలజికల్ ఇన్సెక్టిసైడ్ మందును పిచికారీ చేసినట్లు చెప్పారు. మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేశారన్నారు. నిల్వ నీటిని దోమ లార్వాలను నాశనం చేయడం ద్వారా దోమల వృద్ధిని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న 8 బ్లాక్ స్పాట్ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో దోమ లార్వాల నియంత్రణకు మందులను పిచికారీ చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ప్రక్రియను కొనసాగించనున్నట్లు కమిషనర్ అరుణ తెలిపారు.